ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ అరటి దోటతో కూర. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అరటి దోట అండి, తెల్లగా ఉంది చూడండి. అరటి దోట ఒక హాఫ్ కప్ పెసరపప్పుని కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అరటి దోటని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం కొత్తిమీర, కడాయిలో కొద్దిగా నూనె తీసుకున్నాను. అందులో ఆవాలు జీలకర్ర వేసి చిట్పట్ల ఆడే వరకు వేయించి అందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకున్నానండి. ఒక పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. చూడండి, ఇలా వేయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెసరపప్పును వేసి నూనె పైకి తెలియ వరకు వేయించుకుంటానండి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. ఇది చక్కగా వేగిపోయిన తర్వాత నూనె పైకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ అరటి తోట కూర మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఇల్లు శుభ్రం చేసినప్పుడు ఎలాగైతే చీపురుని ఉపయోగించి ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే ఈ అరటి తోట అన్నది మన కడుపుల్లో ప్రేగుల్ని అంత బాగా క్లీన్ చేస్తుందండి. నూనె బాగా తేలిన తర్వాత నేను అందులో కట్ చేసి ఉంచుకున్న ఈ దోట ముక్కల్ని వేసి బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు కారం వేసి బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంత గ్లాసు వాటర్ని ఇందులో పోసానండి. చూడండి, బాగా కలుపుకున్న టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని పోసి గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో ఉంచానండి. మీడియం నుంచి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అయితే అడిగంటేస్తుంది. చూడండి, 10 నిమిషాలు మనం వేయించుకున్న తర్వాత చక్కగా కూర అంత చక్కగా రెడీ అయిపోయిందో. అరటి దోట వేగడానికి ఎక్కువ టైం తీసుకోదండి. చాలా తక్కువ టైంలోనే చాలా రుచికరమైన కూర మన అలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కూరని మన రైస్తో కానీ చపాతీ దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసి 1 నిమిషం పాటు పొయ్యి మీద ఉంచి దించేసుకుంటే రుచికరమైన కూర రెడీ అండి. ఇది చాలా చాలా హెల్దీ అయిన కూర అండి. ఇది మన అరటి దోట తినడం వల్ల ఏంటంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన కిడ్నీ స్టోన్తో బాధపడే వాళ్ళు కూడా ఇది తీసుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఈ నెక్స్ట్ టైం వచ్చి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన కడుపు చాలా చక్కగా క్లీన్ అవుతుందండి. మనం నెలకి 1-2 సార్లు తీసుకుంటే చాలా మంచిది. మేమైతే వారానికి ఒకసారైనా నేను తింటాను. ఇది నాకు చాలా ఫేవరెట్ అయిన కూర అండి. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. అరటి దోట తినడం వల్ల మనకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీంట్లో ఫైబర్తో పాటు ప్రోటీన్లు, విటమిన్, మినరల్స్ పుష్కలంగా దొరుకుతాయి. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహారం అరటి దోట అండి. అరటి దోటని సేవిద్దాం, ఆరోగ్యంగా ఉంది. వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.